ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము శ్రీ మహాగణపతి పురాణంలో చివరగా 6వ భాగంగా శ్రీ మహాగణపతి యొక్క కళ్యాణ మహోత్సవం మంగళప్రదమైనటువంటి విషయం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము అని తెలియజేస్తూ, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వద నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ మహాగణపతి పురాణంలో సూతుల వారు సౌనకాల మహర్షులందరికీ కూడా ఈ యొక్క మహాగణపతి పురాణం గురించి తెలిపినటువంటి ఆ కథలో, ఆ కథాంశంలో ఆ విధంగా వినాయక చతుర్థి రోజున తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞచేత కుమారస్వామి మహాగణపతి కూడా ముల్లోకముల్లో ఉండేటువంటి నదులన్నీ కూడా దర్శించి అక్కడ స్నానాన్ని ఆచరించి వారిరువురు కూడా కైలాసమునికి చేరడం, ఆ తల్లిదండ్రులకే ఆ మహాగణపతి ప్రదక్షిణ చేయడం ఇత్యాది అంశములన్నీ కూడా మనం నిరంతరము కూడా తెలుసుకోగలిగాం. అలా గణపతి ప్రదక్షిణ పూర్తి చేసి మరొక్క మార భక్తితో నారాయణ మంత్రాన్ని స్మరించి తల్లిదండ్రులకు నమస్కరించి కైలాసంలోనే తన యథాస్థానంలో ఆసీనుడై ఉన్నాడు. ఆ మరుక్షణం కుమారస్వామి అమిత వేగంతో కైలాసంలో ప్రవేశించాడు. అక్కడ సభాస్థలలో ఆసీనుడై ఉన్నటువంటి తన అన్నగారైనటువంటి ఆ గణపతిని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు, కొంతగా విస్తుపోయాడు. అలా తదుపరి జరిగినటువంటి విషయం తెలుసుకుని వినమ్రతతో చేతులు జోడించి తన తండ్రి అయినటువంటి ఆ పరమేశ్వరునితో దేవసేవనాధిపతి అనేటువంటి అహాన్ని వదిలి నమస్కరించి తండ్రితో అంటున్నాడు, మీరు పెట్టినటువంటి పరీక్ష ఇది భుజబలములకు సంబంధించినటువంటి కాదు, బుద్ధి బలానికి సంబంధించినటువంటిది అనేటువంటి సత్యాన్ని నేను గ్రహించలేకపోయాను. అందుచేత సత్వరమే నేను ఈ పోటీలో విజయాన్ని సాధించాలి అని నేను బయలుదేరాను. ఓ తండ్రి పరమేశ్వర, నా తప్పులను మిమ్మల్ని క్షమించండి. నాకు ఆనాడు మయూర వాహనాన్ని ప్రసాదించింది అన్నగారు, తారకాసుర సంహారానికి తగినటువంటి శక్తిని నాకు ప్రసాదించింది కూడా నా సోదరుడైనటువంటి గణపతి. ఆయన సర్వసమర్థుడు. బుద్ధి బలంలో భుజబలంలో నా సోదరుడైనటువంటి గణపతికి ఎవరు కూడా సాటిరారు. అందుచేత నేను నిర్మలాంతఃకరణతో మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటున్నాను. త్రిభువనములకు ఆధారభూతుడైనటువంటి మా సోదరుడైనటువంటి మహాగణపతికి సర్వగణాధిపత్యం ఇచ్చి సగౌరవంగా గౌరవించండి అని ఎంతో భక్తి శ్రద్ధతో ప్రార్థన చేశాడు ఆ స్కందుడు కుమారస్వామి. అలా మాటలు పలుకగానే ఆ సభాస్థలి అంతా కూడా చక్కటి ఆనందప్రదమైనటువంటి వాతావరణంతో నిండిపోయింది. అలా ఆ స్కందుడు కలిగినటువంటి ఆ మధురమైనటువంటి వాక్యములు ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు ఎంతో ఆనందానికి లోనయ్యారు. వారు కూడా కుమారస్వామిని ఆశీర్వదించారు. ఆ విని వెంటనే ఆ కైలాసంలో ఉండేటువంటి ఆ సభా మందిరం అంతా కూడా కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయి, ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి నారద మహర్షి కల్పించుకున్నాడు, శుభం శుభం అన్నాడు. అలా పోటీదారుడైనటువంటి తన యొక్క సోదరుడే తనంతట తానుగా తన సోదరుడైనటువంటి గణపతికి పట్టాభిషేకం జరిపించు అని తల్లిదండ్రులను కోరిన తర్వాత ఇక అక్కడ చెప్పడానికి ఏముంటుంది, అడ్డు లేదు, అభ్యంతరం లేదు, ఎవరికి ఉంటుంది అని అంటూనే అన్నాడు. అంత నారదుడు కొంత నసుకుతూ ఉండగా శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతూ, ఓ నారద,
నీకేమైనా అభ్యంతరం ఉన్నదా, లేకపోతే నీకేమైనా అనుమానాలు ఉన్నవా అని పరిహాసం చేశాడు. అంత ఆ మహావిష్ణువు యొక్క శిరమంధాసమును గమనించి నారద మహర్షి కూడా నవ్వుతూ అన్నాడు, నాకేమీ అభ్యంతరం లేదు స్వామి నారాయణ. లోకాచారం ఈ విఘ్నేశ్వరుడు బ్రహ్మచారి కదా, మరి కళ్యాణం కానటువంటి వాడు గణాధిపత్యం ఎలా స్వీకరిస్తాడు, అది శాస్త్రసమ్మతం కాదు కదా అని కొద్ది గద్గద స్వరంతో అన్నాడు. అంత నారాయణుడు అంటున్నాడు, అవును ఆ మాట కూడా నిజమే. అంత చతుర్ముఖ బ్రహ్మ అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు వెంటనే లేచి, పూర్వం క్షీరసాగర మదనం జరిగినటువంటి సమయంలో కూడా ఆ క్షీరసాగర మదంలో ఉద్భవించినటువంటి సిద్ధిలక్ష్మి బుద్ధిలక్ష్మి అనేటువంటి ఇద్దరు కన్యలను ఆనాడే మనం ఆ మహాగణపతికి సమర్పించాం. మనం అందరము కలిసి ఆ కన్యలిపుడు నా పుత్రుడు ఉపబ్రహ్మంలో ఒకడైనటువంటి విశ్వదర్శి వద్ద అతని పుత్రికలతో వాడి పెరిగి యుక్త వయస్కులు అయ్యారు. ఆ విశ్వదర్శి కూడా ఈ సభలోనే ఉన్నాడు కనుక ఆ సిద్ధిలక్ష్మి బుద్ధిలక్ష్మిలను రప్పించి ఇక్కడనే అందరి యొక్క సమక్షంలో ఆ మహాగణపతికి కళ్యాణ మహోత్సవాన్ని, ఆ తదుపరి గణాధిపత్య మహోత్సవాన్ని కూడా జరిపించమని కోరుతున్నాను అన్నాడు చతుర్ముఖ బ్రహ్మ. తథాస్తు అన్నాడు శంకరుడు. అంతటా సభాసదుల్లో ఉండేటువంటి ఆ ఉపబ్రహ్మ విశ్వదర్శి లేచి ఆ సభ ఉండేటువంటి అందరికీ కూడా నమస్కరించాడు. సభకి సభాయే నమః అని నమస్కరించి, అవును సిద్ధిలక్ష్మి బుద్ధిలక్ష్మి అయినటువంటి ఆ సిద్ధి బుద్ధి ఎప్పుడైతే నా నెట్టింటిలో అడుగుపెట్టినటువంటి వేళ విశేషం చేత సంతానమే లేనటువంటి నాకు 20 మంది పుత్రికా రత్నాలు జన్మించారు. వారు గణపతి సోదరులైనటువంటి ఉపగణపతులకు ఈడుజోడు కూడా అయి తగిన వారు అవుతారు. వారి వివాహము కూడా ఈ గణపతి యొక్క కళ్యాణ మహోత్సవంతో కలిపి జరిపించమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థన చేస్తున్నాము అని తన యొక్క అభ్యర్థనను కూడా తెలియజేశాడు. అంతటా అక్కడ ఉన్న వారు అందరూ కూడా శుభం శుభం అంటూనే ఆ విష్ణువు మందహాసం చేసి పార్వతీదేవి వాత్సల్యంగా చూస్తూ ఉన్నాడు. ఓ పార్వతి, నీవు అదృష్టవంతురాలమ్మా. అంబిక ఇంతకు మునిపే ఇద్దరు కోడళ్ళకి కూడా అర్థమైనటువంటి నువ్వు ఇప్పుడు ఏకంగా 22 మంది కోడళ్ళకు అత్తగారు అవుతున్నావు. వారి సేవలను నీవు అందుకోబోతున్నావు. లోకాలకి ఆదర్శవంతమైనటువంటి అత్తగా నువ్వు వర్ధిల్లుగాక. మంగళ ప్రధానమైనటువంటి సర్వమంగళ ప్రదాతమైనటువంటి నీవు, సర్వమంగళాజయమైనటువంటి నీకు సదా శుభములు కలుగుగాక అని విష్ణుమూర్తి అభినందించారు. అందరూ కూడా ఇంకా ఆలస్యం ఎందుకు అని అంటున్నారు. ఓ సోదరా విశ్వదర్శి, ఆ కన్యామణులను అందరినీ కూడా రప్పించు అన్నాడు నారద మహర్షి. అంతటా ఆ సభా మందిరమే వివాహ మండపంగా అలంకరించబడింది. అంత సిద్ధి దేవి బుద్ధిదేవులను వారి యొక్క చెల్లెలైనటువంటి విశ్వదర్శి కుమార్తెలైనటువంటి 20 మందిని కూడా వధువులుగా అలంకరించారు, తీసుకుని వచ్చారు. దేవదంధువులు మ్రోగుతూ ఉండగా గంధర్వులు మంగళ వాయుద్యాములు జరుగుతుండగా మంగళ శబ్దం పడుతూ సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవుడి పురోహితుడి వివాహ మంత్రం చదువుతూ ఉండగా ఆ మహాగణపతి దేవుడు కైలాస వాసి అయినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరి యొక్క ప్రియనందనుడు ఆ గణపతి పరమేశ్వరుడు వరుసగా సిద్ధి బుద్ధులకు మాంగళ్యములు కట్టి 3 ముళ్ళు కూడా వేశాడు. అలాగే సిద్ధి బుద్ధి కూడా తమ యొక్క పతిదేవుని యొక్క పుష్పమాలను వేసి గౌరవించారు. ఆకాశము నుండి దేవదందువులు మ్రోగే పుష్పవర్షము కురుస్తూ ఉండగా పార్వతీ పరమేశ్వరులతో పాటు అక్కడ ఉండేటువంటి 50 మంది కూడా ఈ యొక్క సిద్ధి బుద్ధి
దేవులతో కూడినటువంటి ఆ మహాగణపతి మీద, ఆ వధూవుల మీద పుష్పాక్షతలు చల్లి అందరూ కూడా ఆశీర్వదించారు. ఆ సిద్ధి బుద్ధి సమేతమైనటువంటి ఆ మహాగణపతి కళ్యాణమూర్తి అయి స్వభాజమానంగా వెళుతూ ఉన్నాడు. అదే సమయంలో అదే శుభముహూర్తమున ఆ మహాగణపతి యొక్క సోదరులైనటువంటి 20 మంది ఉపగణపతులకి కూడా ఉపబ్రహ్మ అయినటువంటి విశ్వదర్శి యొక్క కుమార్తెలు 20 మందిని కూడా ఇచ్చి వివాహాన్ని జరిపించారు ఆ కైలాస సభామందిరంలో. వారు ఎవరు అంటే ఆ ఉపగణపతులైనటువంటి లక్ష్మీ గణపతికి జయలక్ష్మీదేవిని, చింతామణి గణపతికి విజయలక్ష్మీదేవిని, ఏకదంత గణపతికి సిద్ధిని, వక్రదండ గణపతికి నవరత్న లక్ష్మీదేవిని, ఐదవదైనటువంటి లక్ష్మీప్రద గణపతికి వీరలక్ష్మీదేవిని, నింబ గణపతికి బుద్ధిని, లంబోదర గణపతికి సిద్ధ విద్యని, రుణ విమోచన గణపతికి సౌభాగ్య లక్ష్మీదేవిని, శుక్ల గణపతికి బుద్ధి లక్ష్మీదేవిని, ధూమ్ర గణపతికి లక్ష్య సిద్ధిని, కృష్ణ గణపతికి సువర్ణ దేవిని, అలాగే రక్తవర్ణ గణపతికి పద్మదేవిని, సువర్ణ గణపతికి రజతదేవిని, విఘ్న గణపతికి ప్రజ్ఞాదేవిని, నిర్విఘ్న గణపతికి అతి ప్రజ్ఞాదేవిని, 16వదైనటువంటి వికట గణపతికి జ్ఞానదేవిని, బాలచంద్ర గణపతికి చంద్రభుగీదేవిని, సర్వాంబర గణపతికి సంహారదేవిని, గణాధిపతికి శాంతదేవిని, భద్ర గణపతికి లోకమాతని ఇచ్చి ఆ వివాహ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. అలా వివాహానంతరము కూడా మహాగణపతి తన భార్యలైనటువంటి సిద్ధి బుద్ధులతో కలిసి తన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు కూడా నమస్కరించి ఆశీర్వదనం తీసుకున్నాడు. అంత పార్వతీదేవి కొడుకును అయినటువంటి మహాగణపతిని కోడలను కూడా ఆశీర్వదిస్తూ సిద్ధి బుద్ధిదేవిని అన్నది, సుభద్రా ప్రాప్తరస్తు, త్వరలో నాకు ఉత్తమమైనటువంటి సంతతి కలుగజేసేటట్లుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అని ఆ ఆనంద పారవశ్యంతో ఆ జగన్మాత పలికింది. అప్పుడు అంటున్నారు, నీకు ఆ అదృష్టం లేదు కదమ్మా, మనకు తారకాసును సంహరించగలిగినటువంటి శివకుమారుడు ఎప్పుడు జన్మిస్తాడో తెలుసుకోవడానికి వచ్చినటువంటి దేవతల్ని అపార్థం చేసుకుని నీవు దేవతలకు ఎవరికి కూడా సంతానం కలగకూడదు అని నీవు శాపం ఇచ్చావు ఇదివరకు. ఫలితంగా ఈ గణేశుడు ఆ సన్ముఖుడు కూడా నీ పుత్రులే అయినా నీ గర్భాన్ని జన్మించలేదు. నీకు లేనటువంటి ఈ అదృష్టం నీ పుత్రులు మాత్రం కలుగుతుందా అన్నాడు నారద మహర్షి. అంత పార్వతీదేవి కిన్నురాలైంది, ఆశ్చర్యానికి గురి అయింది. ఒకానొక సమయంలో క్షణిక ఆవేశంలో యావత్ దేవజాతికే సంతానం లేకుండా చేశాను అని బాధపడింది. తల్లి బాధను చూసి కలత చెందాడు మహాగణపతి. అమ్మా, నీవు బాధపడకు, నీ కోరిక నేను ఇప్పుడే తీరుస్తాను అంటూ ఆ గణపతి తన ప్రథమ పత్ని అయినటువంటి సిద్ధి యొక్క గర్భస్థానం పైన చేతితో అలా స్పర్శన చేశాడు. ఆ మరుక్షణమే ఆమె సద్యో గర్భాన్ని దాల్చింది. అప్పటికప్పుడే ఒక పుత్రుడికి జన్మనిచ్చింది కూడా. అమ్మాయి సిద్ధి యొక్క పుత్రుడు లాభ, బుద్ధి సరిగా పనిచేస్తే వచ్చేది ఫలితం లాభమే కదా అని వివరించి తన యొక్క ద్వితీయ పత్ని అయినటువంటి బుద్ధి యొక్క గర్భస్థానం కూడా తన యొక్క చేతితో స్పర్శించాడు ఆ గణపతి. మరుక్షణమే ఆమె కూడా సద్యో గర్భాన్ని దాల్చింది. ఎప్పటికప్పుడే ఒక పుత్రుడిని కన్నది. అమ్మ, వీడు నీ యొక్క రెండో మనవుడు లక్ష్య. వివేకం ఉన్నవాడికి తన యొక్క గమ్యం మీద లక్ష్యం ఉండాలి, లక్ష్యం ఏర్పడతాలి. అంటే లక్ష్యం కలిగినటువంటి వాడు మాత్రమే కార్యసిద్ధిని పొంది లాభాన్ని పొందుతాడు. ఇలానే ఇద్దరు పౌత్రులు కూడా లోక కళ్యాణకారకులు అవుతారు. ఇదిగో నీ పౌత్రులు ముద్దాడి నీ కోరికను తీర్చుకో అంటూ ఆ ఇద్దరు బిడ్డల్ని తన యొక్క తల్లి అయినటువంటి జగన్మాత అయినటువంటి ఆ పార్వతీదేవి చేతిలో ఆ గణపతి అందించాడు. అంత పార్వతీదేవి ఆ ఇద్దరు పౌత్రులను కూడా ఎత్తుకుని తనివి తీరా ఆనంద పారవశ్యంతో
ఆశీర్వదించి ముద్దులాడింది. అప్పుడు దేవేంద్రుడు కల్పించుకుని, ఓ గణపతి దేవ, పార్వతీమాత లభించినటువంటి అదృష్టం మా దేవజాతకు కూడా లభించేటటువంటి వరాన్ని మాకు ప్రసాదించవలసింది అని ప్రార్థన చేశాడు దేవేంద్రుడు. అలాగే నాటి నా యొక్క కళ్యాణ గాథని ఎవరైతే వింటారో వారందరూ కూడా సంతాన లాభాన్ని బ్రతకతగా చెప్పుకుని నియమనిష్టలతో ముందుగా నన్ను పూజించి ఆ తదుపరి లోకమాత అయినటువంటి ఆ గౌరీదేవిని శాస్త్రోక్తంగా పూజించినట్లయితే అటువంటి దేవతా దంపతులకు వారి భార్యల వల్ల సత్సంతానం తప్పకుండా కలుగుతుంది. దంపతులిద్దరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజించినప్పుడే వారి యొక్క తమ సంకల్పం ముందు లక్ష్య సిద్ధి కలిగి సంతాన లాభం చేకూరుతుంది అని ఆ లక్ష్య సిద్ధి కలిగినటువంటి వారికి సంతానం ఆ వరప్రదాత అయినటువంటి ఆ మహాగణపతి ఆశీర్వాదమైనటువంటి మంగళప్రదమైనటువంటి వాక్యములతో ఒక వరాన్ని ఇచ్చాడు గణపతి. ఆనాటి నుంచి కూడా ఆ మహాగణపతి సంతాన గణపతిగా పూజలు అందుకుంటున్నాడు. ఆ సంతాన గణపతి యొక్క వ్రతాన్ని కూడా ఆచరించేటువంటి విధానం మనకు ఈ కర్మభూమైనటువంటి హైందవ భూమిలో మనకి ఉన్నది. అందుచేత ఏ మహాగణపతి సంతాన గణపతిగా కూడా ఆరాధించేటువంటి ఆ అవకాశం మనకు ఉన్నది. కాబట్టి సంతాన సిద్ధి కావలసినటువంటి వారందరూ కూడా మహాగణపతి యథావిధిగా ఆరాధించి పార్వతీ పరమేశ్వరుని కూడా పూజించి గౌరీదేవిని యథోక్తంగా గురుపదిష్ట మార్గంగా సద్గురువుల ద్వారా గ్రహించి సంతానవంతులు కావడానికి ఆ స్వామి యొక్క కరుణను మనం అందరం కూడా పొందడానికి అవకాశం ఉన్నది అని ఈ సందర్భంలో చెప్పక తప్పదు. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాగణపతి యొక్క కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని అలాగే సద్యోగర్భాన్ని ప్రసాదించినటువంటి ఆ మహాగణపతి యొక్క ఈ సంతాన విషయములను ఎవరైతే నిత్యము కూడా పారాయణ చేస్తూ ఉంటారో అటువంటి వారికి వారి సంతతికి వారి కుటుంబములకు ఆయురారోగ్య భోగవాక్య ఐశ్వర్యములు కూడా తప్పకుండా కలుగుతాయి అని ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. అటు పిమ్మట అంతా శుభకరంగా లోక శ్రేయస్కరంగా జరిగింది కాబట్టి నారదుడు వచ్చాడు, నవ్వాడు. దేవా నారాయణ, నువ్వు ఎప్పుడూ కూడా నేను ఏదో కలహాన్ని పెడుతూ ఉంటానుకున్నావు. నువ్వు నా వెనకుండి నా చేత ఈ మహానాటకాన్ని ఆడించినట్లే పార్వతీమాతకి పరమానందం కలిగింది. దేవతలందరికీ కూడా పార్వతీదేవి ఇచ్చినటువంటి శాపం కూడా నేటితో తీరిపోయింది. పరమేశ్వరుని యొక్క సంకల్పం కూడా నెరవేరింది. ఇంకెందుకు ఆలస్యం? సన్ముఖుడు కూడా సంతోషంగానే ఒప్పుకున్నాడు కదా. ఇన్ని మహిమలు చూపి కూడా ఇందులో ఇక్కట్లో కూడా పిలిచినటువంటి ఈ గణపతి కంటే మహాసమర్థుడు, బుద్ధిమంతుడు, బుద్ధి సూక్ష్మత కలిగిన వాడు ఈ లోకంలో ఉండడు. గణపతే గణాధిపతి. ఇక జరిపించండి పట్టాభిషేకం అన్నాడు. రాజాధిరాజాయ ప్రసంగతాయినే నమావజంబై శ్రవణాజ కర్మహే సమే కామాన్ కామకామాయ వజ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాజ వై శ్రవణాజ మహారాజాయ మహాగణపతయే నమః మహారాజాయ మహాగణపతయే నమః మహారాజాయ ప్రమద గణపతయే నమః గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశ్వం వర్ణోతమేశ్చేదసాదనం అంటూ అక్కడ బ్రహ్మ నారదాదులు పౌరోహిత్యాన్ని వహించారు. బృహస్పతి శుక్రాచార్యులు వేదపఠనాన్ని గావించారు. సప్త ఋషులు మంగళాచరణములు పలికారు. అలా మంగళ వాయిద్యములు మార్మోగుతుండగా దేవదంతువులు దశ దిశలా ప్రతిధ్వనిస్తూ ఉండగా కైలాసపతి యొక్క ద్వితీయ పుత్రుడైనటువంటి ఆ సన్ముఖుడు స్కందుడు వెంట నడవగా మహాగణపతిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి ఆ అగ్రాసనం పైన కూర్చొని పెట్టి
వేద మంత్రముల యొక్క నడుమ గణాధిపతిగా పట్టాభిషేకం చేసి పట్టాభిషేకం పూర్తి గావించారు. శ్రీవత్సస్వరాజస్వరాజ్యమావిదాం మహీయతే ధనం ధాన్యం వసుం బహుపత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు. అంత పార్వతీ పరమేశ్వరుడు తమ కుమారుడైనటువంటి ఆ గణపతిని, ఆ మహాగణపతిని గణాధిపతిగా పట్టాభిషేకం చేయించారు. అలా ఆకాశం నుండి దేవతాంగణలు పూలవర్షం కురిపించగా గంధర్వులు సమవేద గానాన్ని ఆలపించారు. అప్సరసలు ఆనందంతో నేత్రోత్సవంగా నృత్యం కూడా చేశారు. అందరు విష్ణు భగవానుడు పుష్పాక్షతలతో ఆ మహాగణపతిని, ప్రమద గణాధిపతిని ఆశీర్వదించి అత్యంత విశేషమైనటువంటి విషయం ఏమిటంటే, ఆ రోజు కూడా భాద్రపద శుద్ధ చతుర్థి నక్షత్రము, హస్త నక్షత్రము, గణపతికి జరిపేటువంటి విశిష్ట కార్యములన్నీ కూడా ఇదే రోజున జరగడం విశేషం కనుక ఈ భాద్రపద శుద్ధ చతుర్థి తిథినాడు ఈ మహాగణపతిని, గణాధిపతిని శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో పూజించినటువంటి వారు అతని యొక్క కృపకు పాత్రుడై వారు కోరినటువంటి కోరికలను అన్నింటినీ కూడా ఈ గణపతి యొక్క అనుగ్రహంతో తీర్చుకుంటారు అని ఒక వరాన్ని కూడా ఇచ్చాడు. ఇది సత్యం 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 న సంశయ. అలా ఎప్పుడైతే వరం ఇచ్చాడో అక్కడ ఉన్నటువంటి వారు మునీశ్వరులు, ఋషులు అందరూ కూడా తథాస్తు 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 మంగళప్రదముగాక అని మంగళాశాసనం, మంగళాచరణములు కూడా పలికారు. అంత బ్రహ్మ నారదాది మహర్షులు ఆ గణపతి యొక్క భార్యలైనటువంటి సిద్ధి బుద్ధిదేవులను కూడా తనలో ఐక్యం చేసుకుని మీ అందరి యొక్క ప్రార్థనను మన్నించడానికి ఆనాడు సిద్ధి బుద్ధులను ఉద్భవింపజేశాను. ఈనాడు వారిని స్వీకరించాను. మీ ఆకాంక్ష తీరినందువల్ల ఇద్దరు కూడా నాలోనే లీనమైపోయారు. అయినా కూడా నన్ను నిశ్చలమైనటువంటి భక్తులు పూజించేటువంటి వారికి సిద్ధి బుద్ధి తోడుగా ఉండి సంకల్పములన్నీ కూడా నెరవేర్చుకునేందుకు వారు నిత్యము కూడా సహకరిస్తూ ఉంటారు. అలాగే నా పుత్రులుగా జరిగినటువంటి లక్ష్య లాభ ఇక మీదట అదృశ్య రూపములతో సంచరిస్తూ నా భక్తుల యొక్క లక్ష్యాలను కూడా తీరుస్తూ వారికి లాభాలను కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. సర్వలోక జీవులకు ఇది నేను ఇచ్చేటువంటి ఒక మహావరం. ఇది ఒకటి వల్లే ఇక ముందు కూడా ఇంత లోక సంసారము కూడా ఉండి నేను నిత్య బ్రహ్మచారిని. భక్తజన శ్రేయస్సే లోక కళ్యాణమే విశ్వ కళ్యాణమే నా పరమావధి. విశ్వనాయకుడైనటువంటి ఆ వినాయకుడు ఈ విధముగా మృదు మధురమైనటువంటి మంగళప్రదమైనటువంటి వాక్యములను ఆ సభాస్థలిలో పలికాడు. అందరూ కూడా జయ జయ ధ్వానములు తీశారు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, అనంత విశ్వాని సిద్ధ మంగళాని భవంతు అని ఆ మహాగణపతి విశ్వనాథుడు, ఆ వినాయకుడు నిత్యానందప్రదంతో అందరినీ కూడా నిరంతరము కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. కార్యసిద్ధిని కలిగజేస్తూ ఉంటాడు. ఎటువంటి విఘ్నములు కూడా రాకుండా వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు అని తెలియజేస్తూ జయ హో గణాధిప జయ జయ హో గణాధిపతి దేవా జయ జయ విశ్వనాయక వినాయక అని మనమంత్రము కూడా ఆ స్వామిని మంగళప్రదంగా మనం ఆయన యొక్క కరుణ కోసం వేడుకుందాం. ఆ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవ ఘట్టము, అలాగే రాజ్య గణాధిపతి యొక్క పట్టాభిషేకము, సంతతిప్రదమైనటువంటి ఈ ఘట్టములను మనమందరము కూడా నిత్యము కూడా పారాయణ చేసుకుందాం, మననం చేద్దాం, శ్రవణం చేద్దాం. ఈ అనంతమైనటువంటి విషయములు సుఖ సౌభాగ్య ప్రదమైనటువంటి ఆయురారోగ్య భోగప్రదమైనటువంటి ఆనందప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి జీవితములు అందరికీ కూడా
విశ్వమానవాళికి చేకూరాలని ఈ భాద్రపద శుద్ధ చతుర్థి పర్వదినం జరిగేటువంటి ఈ వినాయక కథలు తెలిపినటువంటి ఈ మహాగణపతి మహాపురాణం ద్వారా మనము విన్నటువంటి ఈ అంశములన్నింటికి కూడా మరొక్కసారి సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి ఆ వేదవ్యాస భగవానులకు ఆయన యొక్క ప్రియ శిష్యులైనటువంటి సూత మహర్షుల వారికి నైమిషారణ్యమున నిత్యము కూడా ఎంతో తపోనిష్ఠా గరిష్ఠులైనటువంటి ఆ యొక్క సౌనికాది ఋషులకు మనకు జన్మనిచ్చినటువంటి మాతాపితరులకు ఈ కర్మభూమి యందు ఈ యొక్క పుణ్యభూమి యందు ఈ హిందూ భూమి యందు జన్మించినందుకు మనం ఎంతో ఈ యొక్క జగన్మాతకు మనం అందరం కూడా రుణపడి ఉన్నాము అని తెలియజేస్తూ స్వస్తి ప్రజాత్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు వందే నిరంతర సమస్త కళాకలాపం సంవత్సరం భవశరం గిరిజాకుమారం లంబోదరం గజముఖం ప్రణవస్వరూపం శ్రీలక్ష్మీ గణేశ మఖిలాశ్రితకల్పభూజం. హరి ఓం దస్సతు. ఓం స్వస్తి. ఓం స్వస్తి. ఓం స్వస్తి.